ఐదవ శక్తిపీఠము దక్షిణ కాశీ అల్లంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానములు. అల్లంపూర్ జోగులాంబ తల్లి దేవస్థానము. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? హ్యావ్ నైస్ డే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజైతే నేను కర్నూలు నుంచి నందికొట్కూరుకి వెళ్ళే రోడ్డు మీద అలంపూర్కి అయితే వెళ్తున్నాను. మరి కర్నూలు నుంచి నందికొట్కూరుకి వెళ్ళేటువంటి రోడ్డులో ఎలా వెళ్తారు అనుకున్నచ్చు. ఇక్కడైతే మాకైతే షార్ట్కట్లో అయితే ఒక రోడ్ అయితే ఉందన్నమాట. చూడండి, కర్నూలు నుంచి మరి పుల్లయ్య కాలేజీ నందికొట్కూరు వెళ్ళాల్సిన రోడ్ అనమాట. మరి నంద్యాల చెక్ పోస్ట్ నుంచి అక్కడ నుంచి వచ్చేసి మనకు నందికొట్కూరు రోడ్డు నేరుగా వచ్చేసి పుల్లయ్య కాలేజీ కొంచెం ముందరకు వస్తే మరి పడిదంపాడు అనే గ్రామం నుంచి ఒక రస్తా అయితే ఉందన్నమాట షార్ట్కట్లో. అక్కడ నుంచి సుందనాపురం వెళ్ళాల్సిన రోడ్లో అయితే వెళ్తున్నాను నేను అల్లంపూర్కి. మరి అల్లంపూర్ జోగులాంబ తల్లిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మనకు ఏదో చూడండి అక్కడ కనిపించేదే అల్లంపూర్ జోగులాంబ తల్లి టెంపుల్. ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి సుందనాపురం బ్రిడ్జ్, ఇది ఎంత బాగా అయితే బ్రిడ్జ్ అయితే వేసినారు. చాలా భారీగా అయితే బ్రిడ్జ్ వేసినారనమాట. అక్కడ నుంచి యువతలకు రావచ్చు. సుందనాపురం ఇక్కడ బ్రిడ్జ్ అనమాట. ఇది చూడండి, అక్కడ ఉంది టెంపుల్, అల్లంపూర్ జోగులాంబ టెంపుల్ అక్కడ కనిపిస్తుంది చూడండి మనకు. అక్కడికి వెళ్ళాల్సి ఉంది. నేను షార్ట్కట్లో పడిదంపాడు నుంచి అయితే వచ్చేసాను. ఇది ఈ రోడ్డు చక్కగా చూడండి, మరి అక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుంది అల్లంపూర్కి. ఇది మరి సుందనాపురానికి సుందనాపురం హైవే. ఇది నేను ఈ విధంగా వచ్చాను. మరి నంద్యాల చెక్ పోస్ట్ పుల్లయ్య కాలేజీ దగ్గర నుంచి ఈ విధంగా మరి పడిదంపాడు సుందనాపురం కేసనాలు పట్టుకొని వచ్చినాను. చూడండి, మనకి అక్కడ కనిపిస్తుందే అల్లంపూర్ టెంపుల్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతం నేను వచ్చేసి అల్లంపూర్ మరి ఇక్కడ మనకి సుందనాపురం హైవే మీద అయితే ఉన్నా. అల్లంపూర్ నుంచి సుందనాపురానికి ఒక హైవే అయితే ఉంది. ఆ రోడ్లో అయితే వస్తున్నాను ఫ్రెండ్స్. మరి వెళ్దాము అల్లంపూర్ టెంపుల్కు. చూడండి, మరి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఎలా ఉంటుందో. చాలా బాగా అయితే ఉంటుంది ఇక్కడ టెంపుల్కి వచ్చినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ కంటిన్యూ. థ్యాంక్ యూ.
దర్శనం చేసుకున్నాం. తెచ్చిన పూలు కావాలి వస్తాయి. నేను ఫస్ట్ మమ్మీ వాళ్ళు ఆగే అని చెప్పన్నా లేదా బాగా ఎంతంట ఎంత అంటావు నా వస్తున్నా వెళ్ళాలా ఎక్కుతున్నా వస్తున్నా అంటే ఈ దారం పట్టుకొని అంతేనా దారం పట్టుకొని తెట్టుతో కూడా పోతాం సార్. చెప్పులు ఇక్కడ వదిలేండి సార్. సార్ మీరు ఏమేమి అదే ఇంకో బోటు పెడతా దీనిలో పోతారా? వాళ్ళు ఫ్యామిలీ ఉన్నారు అంటే మెంబర్స్ ఎక్కువైనారు. దారం పట్టుకొని పోతాం, తెడుతో కూడా పోతాం మేడం. దాతోనే పోతాం. ఎట్లా అంటే గాలి వేస్తే మనం ఎంతనా ఎంత మనిషికి 50. లేదు కానీ తెడుతో కూడా పోతాం. పెళ్ళినప్పుడు చెప్పలేదు కాలేజీ ఉంటుంది కదా, కాలేజీకి గోదావరి
మా ఊరికి వెళ్ళాలంటే కాళేశ్వరం దాటి వెళ్ళాలి. మాకు పడవ లేదు, మేము పోకపోయాం. 3 గంటలు పడవలో పోవాలి. మా పిల్లగాడు ఇంజన్ బోట్లు కాదు, చెప్పలే పెద్ద తెప్పలు, పొడుగు పడవలు, చెక్క తొంగు. ఇప్పుడు మోటార్ బోట్లు అయినాయి. మా చిన్నప్పుడు మొత్తం 4 గంటలు చెక్క బోట్లలో 4 గంటలు నీళ్ళు వస్తుంటే తీసి పడవసేటోళ్ళు. ఏ ఊరు మేడం? కాళేశ్వరం. కాళేశ్వరం దాటి మా పిల్లగాళ్ళకి తెలియదు ఇవి. అదే ఎక్కడ పెళ్ళైన ఫస్ట్ టైం ఒక్కనే పోవాలి కదా, అప్పుడు గిరి అయితే చిన్న దీనికంటే ఎప్పటిది పొడుగు తెప్పలు, చేపలు పట్టే తెప్పలు. చిన్న రౌండ్ ఎక్కడ బ్యాలెన్స్ చూసుకోండి. హాయ్ నైని. తెప్పట కాదు, తెప్ప ఇక తెప్ప అమ్మ పెళ్లి చేస్తారు. అమ్మమ్మ బాయ్ చెప్పు. ఒకసారి చెప్తా, ఇది వెయ్యరా? పిల్లలకు తెలుస్తుంది కదా. అక్కడ వేస్తే ఆయన వేస్తాను అక్కడ దానికి. అది ఫిష్ అది వాళ్ళ ఫిష్ కాదు, ఫిష్ పడుతున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరు పోతున్నారు కదా. అటు ఒకటి ఇటు ఒకటి పట్టుకున్నారా? ఇక సెంటర్లో కట్టింది. సెంటర్లో ఎక్కడ పడుతుంది? ఇది కృష్ణానగర్ తుంగభద్ర మేడం. కిందికి వెళ్ళాలి, ఇంకా 20 కిలోమీటర్స్ వెళ్ళాలి. 20 కిలోమీటర్స్ కృష్ణా కలుస్తుంది. ఇది తుంగభద్రనే కదా. ఎంత అవుతుంటుంది? ఇది 20 feet అబౌంట్ వస్తుంది. కానీ గాలి లేదు కాబట్టి ఇవన్నీ బ్యాక్ వాటర్ వచ్చి ఆగుతున్నాయి. బ్యాక్ వాటరే కదా, ఫ్లోయింగ్ లేదు. ఆయన ఫ్లోయింగ్ అసలు కొంచెం కూడా లేదు. అది నిలబడొచ్చానా? జాగ్రత్త, ఎవరైనా ఒకరు నిలబడొచ్చానా? వద్దు చూడు, అంకుల్ పట్టుకుని వద్దు. కొంచెం ఓకే. అది అమ్మ ఇస్తుంది. ఇంకేం ఫోటో ఇక్కడ నట్టుంది ఏమో మనం పడవెక్కిందంటే. ఏ కాతి తెప్ప నుండి కాచుని పడి చాలా అమ్మమ్మ చూద్దాం ఇక్కడ నుంచి. ఏం చేస్తున్నాము? కూర్చో అంటే ఇది మా చిన్నప్పుడు ఇది కాదు, ఇది పెద్దగా ఉంటుంది. మీకు ఐడియా ఉండవు లేదో, పెద్ద దుడ్డు లెక్క ఉంటాయి, పెద్ద పొడుగు పడవలు. అవి లోపలికి ఇసుకకు పెట్టి ఇట్లా అంటారు. బొంగులు ఇది ఒక్కటే ఉంటుంది తెప్ప. అన్నకి ఇది పడేస్తే మనం పోలేము మరి. పెట్టేసిండు. నువ్వు అన్నతో తెప్పేస్తావా? బరువు నీ సైడ్ వంగుతాను ఎందుకు?
బరువు పట్టేసింది. వద్దు వద్దు, వాళ్ళకి అలవాటే ఉంటుంది, నువ్వేం చేయకు. రౌండ్ తిప్పడా ఒకసారి రౌండ్ ఇది దాంట్లో ఉంటుంది కదా, తిప్పి తిప్పి పెడితే ఏయ్, సార్ మీరు కూర్చోండి సార్. కూర్చోండి, రౌండ్ తిరుగుతుంది ఇప్పుడు చూడు. రౌండ్ భయపడుతుంది, వీళ్ళు ఎందుకో తిరుగుతున్నారు, వాళ్ళు మీద కిందికి దిగిందమ్మా, కిందికి దిగిందావా? బాగుందా? హ్యాపీ? అమ్మమ్మ ఎందుకు ఎక్కలే? అమ్మమ్మ మాకు బోర్ కొట్టింది పడవలు ఎక్కి ఎక్కి. మా ఊరికి వెళ్ళానంటే 3 hours కూర్చోవాలి పడవల్ని. 3 hours. మొత్తం ఇట్లా చుట్టూ తిప్పుకుంటే వెళ్తుంది. వర్షాకాలంలో అది స్ట్రైట్ పోదు కదా, స్ట్రైట్ పోదు, బాగా full flow తిరిగిపోవాలి. ఉంటుంది. అక్కడ ఏంటంటే వాటర్ని పట్టుకో. పట్టుకోలేదు గోదావరి, ప్రాణహిత, సరస్వతి నది, అమ్మ వాటర్ త్రివేణి సంగమం ఉంటుంది. వాటర్ని పట్టుకోవద్దు వద్దురా, వంగరాదు ఇక్కడ. వాటర్ లోపల పడుతుంది. నేను చూసాను. వాళ్ళు కూడా తెడ్డేయమన్నారా ఏంది మనకన్నా ముందు? ఏ వద్దు నన్ను. అన్నకి ఇబ్బంది అవుతుంది, అంటే ఒక దిక్కు డౌన్ డౌన్ అవుతుంది. వాటర్ పట్టుకుంటారు. వాటర్ పట్టుకుంటా. పట్టుకోండి, పట్టుకో. పట్టుకో. ఇట్లా కూర్చో, ఇట్లా కూర్చోండి, అట్లా కూర్చోండి. అది ఆ తెప్ప కూడా మార్నింగ్ 7:30 స్టార్ట్ అవుతుంది. అప్పుడు మా పెళ్ళప్పుడు అవన్నీ అంతే కదండి. 6:30 బస్ 6:30 కాచు కింద పడతావు. కన్నా పిల్లలు ఒక్కొక్కటి ఏమంటున్నాయి. నాన్న నాన్న క్యూటీ ఫోటో ఫోటో. ఇది చూడండి, నాన్న అమ్మ నేనే అంటున్నా, నాన్న దగ్గర చూడండి. స్విమ్మింగ్ చేస్తా. కార్తీ నాన్న దగ్గర చూడు. పప్పి వాళ్ళని పట్టుకోవటం అరుస్తుంది. కార్తీ అమ్మమ్మనే వెయిట్ చేస్తాను. కార్తీ రాత్రి నేనే స్విమ్మింగ్ నేనే తీసుకెళ్తాను. ఫోటో తీసుకో, ఫోటో తీసుకో. చెప్పింది కానీ అవసరం కొత్తది చూడు. జగమ్మ మళ్ళీ వెళ్దామా? అంత వాటర్ ఉంది వాళ్ళు. డాన్స్ ఇస్తుంది చూడు. ఏం కాదు, ఇంకా పట్టుకుపోయినా ఇది ఇక అక్కడ పాస్ ఏ కాప్యా వద్దాం. ఏ పడుకోలేదు. మేము కూడా ఎక్కినాము. 2 సార్లు ఎక్కినా. డబ్బులు ఎక్కినా అక్కడ మాది కాళేశ్వరం. ఆ నదిలో పోయి 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 మాకు అందుకే ఎక్కలేదు. అదే ఫోన్ చేసిండ్రు మళ్ళీ హైదరాబాద్.
బోటింగ్ సార్ బోటింగ్. కింద బాత్రూమ్ పోయి స్నానం చేద్దాం.